నమస్తే ఎస్ చక్రవర్తి గారు. నమస్తే కిట్టు గారు. నేను విన్నాను సార్ మీరు ఆంధ్ర, తెలంగాణలో మొట్టమొదటిగా ఈ స్టాక్ మార్కెట్‌కి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ పెట్టారంట. ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఇది? కిట్టు గారు, యాక్చువల్గా నేను హైదరాబాద్ అమీర్పేటలో ఈ ఆదిత్యానికిలో అన్నపూర్ణ బ్లాక్లో ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఆంధ్ర తెలంగాణ కాదు, అసలు ఇండియాలోనే ముంబైలోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదు. ఇట్లా ఓ స్టాక్ మార్కెట్ కోర్సెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదు. సో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, ఐ స్టార్టెడ్ ది స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్ర తెలంగాణ ఎక్సెట్రా. ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్, నో డౌట్. 2004 I started దిస్ ఇన్స్టిట్యూట్. సరే, భగవంతుడి దయ వల్ల చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు ఆఫ్లైన్ కాకుండా ఇంక ఆన్లైన్లో కూడా ఎక్కువగా కండక్ట్ చేస్తున్నాం క్లాసెస్. ఓకే, గుడ్. అంటే ఈ మధ్య డే టు డే ట్రేడింగ్ అని చెప్పేసి ఈ వాల్యూమ్ వెయిటెడ్ ప్రైస్ ఇండికేటర్ అని చెప్పేసి ఒకటి యూజ్ చేస్తున్నారు సార్. అసలు అది ఏంటి సార్ అది? కిట్టు గారు, ఇంట్రాడే చేసేవాళ్ళు రకరకాల టెక్నిక్లు వాడుతుంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అనొచ్చు, డే ట్రేడింగ్ అనొచ్చు. ఇంట్రాడే అంటే మార్కెట్ మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతుంది, 3:30 PM క్లోజ్ అవుతుంది. ఈ లోపలే పొజిషన్ తీసుకుంటారు. పెరిగితే లాభం, పడిపోతే నష్టం. 3:30 లోపల పొజిషన్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. వీళ్ళని డే ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. వీళ్ళు సో మెనీ ఇండికేటర్స్ దే ఆర్ యూజింగ్, నో డౌట్. చాలా రకరకాల ఇండికేటర్లు వాడుతుంటారు. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వాడుతుంది ఏంటంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్ దాన్ని వాడుతున్నారు. అది బాగా వర్కౌట్ అవుతుంది కూడా. ఓకే. ఈ ఇండికేటర్ మీరు చూడాలనుకుంటే investing.comకి వెళ్ళి వాల్యూమ్స్ అంటే ఇండికేటర్లు, ఆసిలేటర్స్ అని ఇట్లా రకరకాల ఉన్నాయి. వాల్యూమ్ ఇండికేటర్స్లో మీకు ఫస్ట్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ ఉంటుంది, చివరిలో ఈ ఇండికేటర్ ఉంటుంది. ఓకే. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మెయిన్ పేజ్లో తెచ్చుకొని investing.comలో మీరు ఇంట్రాడే చేసేటప్పుడు చక్కగా వాడుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. ఇది జనరల్గా వచ్చేసరికి కిట్టు గారు 5 మినిట్ చార్టు, 10 మినిట్ చార్ట్స్, 50 మినిట్ చార్టు జనరల్గా ఇంట్రాడే చేసేవాళ్ళు వాడతారు. ఎక్కువగా 5 మినిట్ చార్ట్ మీద వాడతారు ఇంట్రాడే చేసేవాళ్ళు. ఓకే. 10 మినిట్ చార్ట్ మ్యాక్స్ వాడతారు. అలా కాకుండా ఒక 3 రోజులు 4 రోజులు పొజిషన్ హోల్డ్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు హాఫ్ అన్ అవర్ చార్టు, అవలి చార్ట్ మీద కూడా ఈ ఇండికేటర్ వాడచ్చు. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇండికేటర్ అనేటువంటిది మళ్ళా చెప్తున్నాను. ఇంట్రాడే చేసేవాళ్ళు జనరల్గా 5 మినిట్స్ పీరియడ్, 10 మినిట్స్ పీరియడ్ బేస్ చేసుకొని వాడుతుంటారు. క్యాండిల్ చార్ట్ బేస్ చేసుకొని వాడుతుంటారు. అలా కాకుండా కొంచెం పొజిషన్స్ అనేవి 3 days 4 days మనం హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళు హాఫ్ అన్ అవర్ అవర్లీ చార్ట్ మీద బేస్ చేసుకొని కూడా వాడుతుంటారు. చాలా మంచి ఇండికేటర్. ఈ ఇండికేటర్ అసలు ఎలా అంటే డెవలప్ చేయడం జరిగిందంటే ఇండికేటర్ ఫార్ములా ఎవ్రీథింగ్ ఐ డిస్కస్ అసలు క్లారిటీగా మీకు చెప్తాను వినండి. ఓకే. ఇక్కడ ముందు టిపికల్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. టిపికల్ ప్రైస్ అంటే ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 మినిట్ చార్ట్ మీద అప్లై చేయదలుచుకున్నారు. ఇంట్రాడేలో 5 మినిట్ చార్ట్ పెట్టుకొని మీరు ఇంట్రాడే చేయదలుచుకున్నారు, లేదు 10 మినిట్ చార్ట్ పెట్టుకొని ఇంట్రాడే చేయదలుచుకున్నారు. ముందు 5 మినిట్ చార్టే అనుకుందాం. 5 మినిట్ చార్ట్లో మార్కెట్ ఓపెనింగ్లోనే హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎంత, 3 కూడి 3 పెట్టి భాగించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టిపికల్ ప్రైస్ అంటే ఏంటంటే మీరు ఏ పీరియడ్ పెట్టుకున్నారు, 5 మినిట్సా 10 మినిట్సా. 10 మినిట్స్ చార్ట్ అనుకోండి. ఒకవేళ 10 మినిట్స్ ఫస్ట్ 10 మినిట్స్లో హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎంత, 3 కూడి 3తో భాగిస్తూ వచ్చారు టిపికల్ ప్రైస్ అంటారు. ఇది బేసిక్గా టిపికల్ ప్రైస్. రెండోది ఇంకోటి ఏంటంటే క్యూములేటివ్ వాల్యూమ్ అనే వర్డ్ కూడా వాడుతున్నాను. క్యూములేటివ్ వాల్యూమ్ అంటే చాలామంది ఏంటంటే అది అర్థంగా గందరగోళపడుతున్నారు. క్యూములేటివ్ వాల్యూమ్ అంటే మీకు పీరియడ్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్ పీరియడ్ తీసుకున్నాం. ఫస్ట్ 5 మినిట్స్, సెకండ్ 5 మినిట్స్, థర్డ్ 5 మినిట్స్, ఫోర్త్ 5 మినిట్స్, ఇలా పీరియడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ 5 మినిట్స్లో ఓకే గుడ్ తీసుకున్నారు, ఇంత వాల్యూమ్ అయింది. సెకండ్ 5 మినిట్స్లో కొంచెం పెరిగింది అనుకోండి, ఆ వాల్యూమ్ తీసుకెళ్ళి ఫస్ట్ 5 మినిట్స్ వాల్యూమ్ కొడతాం. ఓకే. థర్డ్ 5 మినిట్స్లో వాల్యూమ్ ఏదో కొంచెం ప్రైస్ ఏదైనా పడింది అనుకోండి, ఆ వాల్యూమ్ మళ్ళీ అక్యూములేట్ అంటే ఈ 2 5 మినిట్స్ తీసుకున్నాం కదా, 2 5 మినిట్స్ వాల్యూమ్ తీసుకున్నాం కదా, దాంట్లో నుంచి తీసేస్తాం. మళ్ళా ఫోర్త్ 5 మినిట్స్ పెరిగింది అనుకోండి, దాన్ని యాడ్ చేస్తాం. అంటే ప్రైస్ ఒక పర్టికులర్ పీరియడ్లో పెరిగితేనే తీసుకెళ్ళి యాడ్ చేస్తుంటాం, పర్టికులర్ పీరియడ్లో తగ్గిందంటే లెస్ చేస్తుంటాం. దాన్ని క్యూములేటివ్ వాల్యూమ్ అంటారు. ఇప్పుడు 2 విషయాలు స్పష్టంగా తెలిసినాయి.
ఒకటి టిపికల్ ప్రైస్ అంటే ఏం తెలిసింది, క్యూములేటివ్ ప్రైస్ అంటే ఏంటో తెలిసింది. మ్మ్. ప్లస్ అవుతుంటేనేమో ఆ పర్టికులర్ పీరియడ్లో తీసుకెళ్ళి అంతకుముందు వాల్యూమ్కి యాడ్ చేస్తాం. ఓకే. మైనస్ అయితేనేమో ప్రైస్ ఏదన్నా తగ్గితేనేమో అంతకుముందు వాల్యూమ్లో నుంచి ఈ పర్టికులర్ పీరియడ్ వాల్యూమ్ తీసేస్తుంటాం. దాన్ని క్యూములేటివ్ వాల్యూమ్స్ అంటాం. ఇంతవరకు క్లియర్, పక్కన పెట్టండి. మ్మ్. ఇప్పుడు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే మీకు అతి ముఖ్యమైనది ఇక్కడ వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం. వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes తీసుకున్నాం అనుకోండి. 5 minutesలో టిపికల్ ప్రైస్ ఓకే మనం తెలుసు, వీ నో వెరీ వెల్. దాంతో ఆ పర్టికులర్ పీరియడ్లో వాల్యూమ్ మల్టిప్లై చేస్తాం. మ్మ్. వాల్యూమ్ మల్టిప్లై చేస్తాం. దాన్ని వచ్చేసరికి మళ్ళీ చెప్తాను, వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ అంటారు. ఇప్పుడు మనకు చాలా విషయాలు, టిపికల్ ప్రైస్ అంటే తెలుసు, వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ అంటే తెలుసు, క్యూములేటివ్ వాల్యూమ్ అంటే కూడా తెలుసు. మ్మ్. అంటే క్యూములేటివ్ వాల్యూమ్ అంటే బేసిక్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఈ వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ క్యూములేటివ్ తీసుకుంటూ వెళ్తాం. ఒక పక్క నుంచి ఓకే. ఒరిజినల్ వాల్యూమ్ క్యూములేటివ్ తీసుకుంటూ వెళ్తుంటాం. మ్మ్. ఈ చార్ట్ ఎలా వెళ్తుందంటే వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ క్యూములేట్ చేశాం కదా, దాన్ని ఈ క్యూములేటివ్ వాల్యూమ్తో భాగిస్తూ వస్తుంటాం. ఆ వచ్చిన దాని ప్రైస్ని బేస్ చేసుకొని చార్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే. చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. చాలా మంచి ఇండికేటరు. మీకు డే ట్రేడర్స్కి ఈ మధ్యకాలంలో బాగా ఉపయోగిస్తున్నటువంటి చార్ట్ కూడా. అంటే మీకు ఇన్ని క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం లేదు. మీరు జనరల్గా వెళ్ళినప్పుడు ఈ చార్ట్ ఎలా వాడుకోవాలి అంటే సింపుల్గా మీరు 5 minute చార్ట్లో 10 minute చార్ట్లో వాడండి ఇంట్రాడే ట్రేడర్స్ చేసేవాళ్ళు. అదే కొంచెం ఒక 4 days 5 days అట్లా వాడాలి అనుకునేటువంటి వాళ్ళు ఇండికేటర్ని హాఫ్ అన్ అవర్ చార్టు అవర్లీ చార్ట్ని బేస్ చేసుకోవాలండి. ఇది బేసిక్గా ఎలా చేస్తామంటే ఈ యొక్క చార్టు పైన ఉంటేనేమో బై మోడ్లోకి వెళ్ళిపోతుండండి. మ్మ్. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కనుక ఓకేనా, యావరేజ్ ప్రైస్ కనుక పైన ఉంటేనేమో మీరు బై మోడ్లోకి వెళ్తూ ఉండండి. మ్మ్. అది కట్ చేసి కిందకి వెళ్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా బేరిష్లోకి వెళ్తుంటాయి. అది ఇంట్రాడే అవ్వచ్చు, పొజిషన్ తీసుకోవచ్చు, 4-5 రోజులు పొజిషన్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా బేసిక్గా మీకు ఏం చెప్తా అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ చార్ట్ పైన ఉంటేనేమో బై మోడ్లో బై చేసుకుంటూ వెళ్తుండండి. తప్పలేదు, అది కట్ అవ్వసేపు అది పాజిటివ్గానే ఉంటాయి. మ్మ్. ఒకవేళ అది కట్ చేస్తోంది అనుకుంటే మటుకు ఖచ్చితంగా పొజిషన్ క్లోజ్ చేసేసుకోవాలి. మళ్ళీ షార్ట్ వెళ్ళిపోండి, రివర్స్లో షార్ట్ వెళ్ళిపోవచ్చు. అంటే పడిపోతుంటే లాభం కదా. అందుకని ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ చార్ట్ కనుక కిందకి వెళ్ళిపోతుందంటే అది ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది, ఆ ప్రైస్ కిందకి వెళ్ళిపోతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో విరివిగా వాడుతున్న ఇండికేటర్ ఇది ఒకటి. మ్మ్. చాలా అద్భుతమైన ఇండికేటర్, చాలా ఎక్సలెంట్ ఇండికేటర్. మీకు investing.comలో దొరుకుతుంది, మీరు పెట్టుకొని చూసుకోవచ్చు. ఇండికేటర్ చాలా చాలా మంచి ఇండికేటర్. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. దీంట్లో ముఖ్యమైన ఓటీ టిపికల్ ప్రైస్, రెండోది వచ్చేసరికి ఏమో పర్టికులర్ పీరియడ్ వాల్యూమ్. ఓకే. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ అంటాం. ఓకే. తర్వాత క్యూములేటివ్ వాల్యూమ్ అంటే ఇటు చెప్పాను. మ్మ్. ప్లస్ అయితే యాడ్ చేస్తుంటాం, మైనస్ అయితే లెస్ చేస్తుంటాం అని. ఆ క్యూములేటివ్ మీకు క్యూములేటివ్ వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ తీసుకుంటాం, మ్మ్. ప్లస్ క్యూములేటివ్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం అంటే క్యూములేటివ్ వాల్యూమ్ వెయిటెడ్ టిపికల్ ప్రైస్ తోటి క్యూములేటివ్ వాల్యూమ్ డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం వెయిటెడ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ డేటా వస్తుంది. దాని చార్ట్లో కన్వర్ట్ చేసి మనం ఇచ్చేస్తున్నాం. ఇన్ని క్యాలిక్యులేషన్స్ కూడా మీకు అవసరం లేదండి. సింపుల్గా కావాలంటే ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతున్న ఇండికేటర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక 5 minute చార్ట్ పెట్టుకోవటం, ఒక 10 minute చార్ట్ పెట్టుకోవటం, investing.com ఓపెన్ చేసుకోవటం, ఆ చార్ట్ పెట్టుకోవటం. ఆ చార్ట్ కంటే పైన ఉంటేనే బై మోడ్లోకి వెళ్ళిపోతుంటాం, ఆ చార్ట్ కట్ చేసి కిందకి వెళ్తుంటే షార్ట్లోకి వెళ్ళిపోతుంటాం. ఇట్స్ సింపుల్గా అప్లై చేసుకుంటూ వెళ్తుంటే చాలు. చాలా మంచి ఇండికేటర్. ఇంట్రాడేకి డే ట్రేడర్స్కి చాలా అద్భుతమైన ఇండికేటర్, చాలా బాగా వర్కౌట్ అయ్యే ఇండికేటర్, నో డౌట్. ఓకే. చాలా ఎక్సలెంట్ ఇండికేటర్. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ కిట్టి గారు. థ్యాంక్ యూ.